పాకిస్తాన్ ఆర్మీలో రా ఏజెంట్లు ఇప్పుడు అర్జెంటుగా సయ్యద్ అసీం మునీర్ గారికి ఈ విషయంలో బెంగటేసుకుంది. ఎందుకంటే మొన్న మధ్యనే బ్రిటన్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు, పీటీఐ పార్టీ వాళ్ళు ఒక బ్రహ్మాండమైన ర్యాలీ చేస్తే అందులో ఒక మహిళ మాట్లాడింది, ఈ అసీం మునీర్ని లేపేస్తారు, ఇంతకుముందు జియావుల్ హక్ని ఆయన ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్లో లేపేసినట్టు ఈయన కూడా, అయితే ఈయన హెలికాప్టర్ కాదు, కార్ బాంబ్ బ్లాస్ట్లో ఈయన్ని లేపేసే ప్రమాదం ఉంది కాదు, ఖచ్చితంగా జరుగుతుందని చెప్పింది. వెంబడి ఉలిక్కిపడింది పాకిస్తాన్. వెళ్ళిపడి ఇస్లామాబాద్లో ఉన్న బ్రిటన్ హై కమిషనర్ పిలిపించి, ఏంటిది కనుక్కోండి, ఆ సెక్యూరిటీ థ్రెట్ ఏంటి, వాట్ ఈస్ దట్ యూ హ్యావ్ ఇన్ఫర్మేషన్, అండ్ వీఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ అవర్ ప్రెసిడెంట్ సెక్యూరిటీ. ప్రెసిడెంట్ కదా వాళ్ళేంటి, ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ ఆయన, ఆసిఫ్ అలీ జర్దారీ కన్నా ఎక్కువ ప్రెసిడెంట్ కూడా ఈయన చెప్పింది చేయాలి. కాబట్టి వాళ్ళ సర్వోన్నత నాయకుడు సెక్యూరిటీ గురించి మేము విచ్చలవిడిగా ఆందోళన పడుతున్నాం, అందువల్ల తక్షణం కనుక్కోండి, దర్యాప్తు చేయండి అని. ఆ తర్వాత ఈయన కూడా స్వతహాగా అనుమానం ఎక్కువ సయ్యద్ అసీం మునీర్కి. ఎందుకంటే బేసిక్గా ఆర్మీ మ్యాన్, దట్టు ఒక విపరీతమైన ఛాందస్వాద నుంచి పుట్టుకొచ్చిన వాడు, ప్రతి వాడిని అనుమానిస్తాడు. అందుకనే తనే సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండి ఆర్మీకి కూడా ఎవరు చీఫ్ లేకుండా తను బతికున్నంతకాలం తను ఫీల్డ్ మార్షల్గా ఉంటాడు.